బాబు పేరు ప్రణయ్ అండి, గాజువాక. వెన్నెల సుధాకర్ గారి కుమారుడు. మరి తను సండే స్కూల్లో నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలను రెఫరెన్స్ రూపంలో మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాయబడింది? దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక నంద్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయును. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. దేవుడు మనము వాటి యందు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందై సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఓకే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్దుండెను, వాక్యం దేవుడై ఉండెను. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. కళ్యాణ ఏది ఆయన లేకుండా కలగలేదు. వెరీ గుడ్ నాన్న, నువ్వు వెళ్ళొచ్చు. ఇంకా చాలా